ఏం పేరు ఈయన పేరు మాకు బర్త్డే విషయం చెప్పాలి కదా సూపర్ సూపర్ బాగా చదువుకోవాలి ఓడివేసి సార్ రండి సార్ పిల్లలు పెట్టండి ఫస్ట్ వివేక్ వివేక్ గట్టికి చప్పట్లు కొట్టాలి మరి వివేక్ సెలబ్రేట్ చేద్దాం ఇప్పుడు లేట్ అయిపోయింది కదా కదా ఇంటికి వెళ్ళాలి మీరు అందరూ బాగా చదువుకోండి మరి సార్ చెప్తారు 2 ముక్కలు చెప్తాడు ఊర్లలో అన్ని రకాల మనుషులు ఉంటారు కదా సార్ వాళ్ళు ఏం చేస్తారంటే అసలు మనుషులు అనేటువంటి ఎవరైనా ఒకటే విశ్వంలో ఉన్న ప్రపంచంలో ఉన్న మనుషులంతా ఒకటే వేరు కాదు ఎవరైతే బాగా చదువుకుంటారో వాళ్ళు పైకి వస్తారు చాలా మనం క్యాస్ట్ చూసినా కానీ కింది కులాలు పై కులాలు ఆ కులాలు అంటాం కదా అట్లా కూడా కాదు ఎవరైతే బాగా చదువుకుంటారో నాలెడ్జ్ ఎవరుకుంటే వాళ్ళు పైకి ఎదుగుతారు అనేది వీళ్ళ సార్ వాళ్ళ మనం ఉద్దేశం మన వెన్నెల ఫౌండేషన్ ఉద్దేశం కూడా అదే రెండు కలిసి పిల్లలకు బాగా చేయాలి అనే ఉద్దేశంతో మనం ఒక ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మీరందరూ దీన్ని మంచిగా వినియోగించుకోవాలి దానికి సంబంధించి సార్ మీతో మాట్లాడతారు మీరందరూ నాన్న నువ్వు సైలెన్స్ ఉండాలి సార్ మాట్లాడినంతసేపు సార్ మాట్లాడినాక కేక్ కోసుకుందాం మనం ఓకేనా కొట్టారు కదా నువ్వు ఒకసారి గట్టిగా చెప్పలు కొట్ట మరి వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ నువ్వు ఎవ్రీ ట్రై చేసుకోవాలి బాగా చదువుకోవాలి మరి నువ్వు నెక్స్ట్ ఇయర్ బాగా చదువుకుంటే కేక్ కట్ చేస్తాం వెరీ గుడ్ గోడ్ సిట్ అందరికి ఇస్తావు ఇది సార్ కట్ చేస్తారు సార్ మీరు కూడా కట్ చేయండి మీరు సార్ వెంకట్ సార్ మీరు చేయండి సార్ రైట్ మీరు నువ్వు కూడా కట్ చేయండి ఓకే మరి చెప్పాలి మీరు విశేషం వెరీ గుడ్ ఫస్ట్ మీరు పెద్దలు ఇవన్నీ తీసుకొని నువ్వు తీసుకెళ్ళి అందరికి డిస్ట్రిబ్యూట్ చేయాలి తీసుకెళ్ళి కదా మనలాంటి పిల్లలందరం ఇంకా చాలా బాగా మీరు మంచిగా చదువుకుంటున్నారా ఎట్లా చదువుకుంటున్నారు అయితే ఇది సరిపోదు ఇంకా మనకు కల్పన మేడం చాలా మంచిగా చెప్తారు ఇంకెట్లయితే చెప్పాలో కూడా మేము ట్రైనింగ్ ఇస్తాము కొంత మీకు ఇంకా ఏమేమి డౌట్లు ఉన్నా అడగండి మస్తాన్ రావు సార్ మనకి మీరు ఇంకా చాలా పెద్దగా అయ్యి ఏ దాకా కావాలి అంటే కలెక్టర్ ఐఏఎస్లు తర్వాత ఐపీఎస్లు తర్వాత ఫారెస్ట్ ఆఫీసర్లు అన్నీ అయ్యేటట్టు ఇంకా పెద్దగా మీరు పెద్ద కళ పెట్టుకొని చదవాలి అందుకోసం మనకు మస్తాన్ రావు సారు మనకు ఇట్లా మనందరికీ మంచిగా చదువుకోవాలని చెప్పి మనకు సపోర్ట్ చేస్తున్నారు సార్ పేరు వెంకట్ సారు పెద్ద జాబ్ చేస్తారు పెద్ద జాబు సార్కి ఒక నెల పని చేస్తే కనీసం 2 లక్షలు వస్తాయి 4 లక్షలు అంటే మీరు కూడా సార్ లాగా మనం కూడా పెద్ద కావాలా వద్దా నువ్వు అవుతావా చేయలేవు ఫస్ట్ ఎవరెవరు అవుతారో ఒకడే ఆయనే అవుతాడా వెరీ గుడ్ నిజంగా కావాలి ఎందుకంటే ఊరికేనే చెప్పి మళ్ళీ చదవకపోతే కాదు సార్ కూడా ఈ సారు ఆ సారు చాలా కష్టపడి వచ్చి చదువుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇంత పెద్దగా అయ్యారు ఈ సంస్థకి ప్రెసిడెంట్ ఆయనే పోలీస్ అవుతావా వెరీ గుడ్ ఓకే అయితే మనకు పెద్ద కావాలి మన దాంట్లో కూడా అందరూ వేరే మన ఊర్లలో ఎట్లుంటది
మనుషులు ఆలీలు అని ఉంటుంది కదా, అట్లా ఉండొద్దు. విశ్వంలో ప్రపంచంలో ఉన్న మనుషులంతా ఒకటే, మంచిగా ఉండి మంచిగా చదువుకోవాలి, మంచిగా ఎదగాలని సార్ చెప్తుంటాడు ఎప్పుడు. కాబట్టి మనతో కూడా సార్ 2 మాటలు చెప్తాడు, చెప్పినాక మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఓకేనా సార్? మస్తాన్ రావు సార్. కట్ చేసి మళ్ళీ చదవైతే పోదు. మీ అందరికీ నా ఆశీస్సులు. మీ అందరి ఆశీస్సులు అంటే బ్లెస్సింగ్స్. తెలుగులో ఏమంటారు? ఆశీస్సులు. ఇంగ్లీష్లో బ్లెస్సింగ్స్ అండి. మీరందరూ బాగుండాలి, బాగా చదువుకోవాలి, బాగా చదువుకొని పెద్దవాళ్ళు కావాలి. బాగా చదువుకోవటం అంటే చదువు ఒకటే సరిపోతా? చదువు కాదు, మంచి బుద్ధులు నేర్చుకోవాలా. మంచి బుద్ధులు అంటే ఏంది? వెరీ గుడ్. ఇంకా 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 వెరీ గుడ్. ఇంకా 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 మంచోడు అన్నోడు, మంచోడు అంటాం, పలానోడు అందరికీ సహాయంగా మంచోడు. అది ఇంకా అందరికీ సహాయపడాలి, హెల్ప్ ఇప్పుడు వాడికి ఏదైనా కావాలనుకో, నువ్వు హెల్ప్ చేయాలా. నీకేమన్నా కావాలనుకో అమ్మ హెల్ప్ చేయాలి, అంతే కదా. ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. మనము చదువుతోటి చాలా నేర్చుకోవాలి. అబద్ధాలు చెప్పకూడదు. చెప్పచ్చా? మహాత్మా గాంధీ గారు తెలుసా? ఆయన అబద్ధం చెప్పెరగడు, జీవితాంతం నిజమే చెప్పిండు. అర్థమైందా? ఎవరు మహాత్మా గాంధీ? ఎవరు? నాకు బ్యాగ్ ఉండే వచ్చినటువంటి విశ్వమానవ సంక్షేమ సంఘం నుంచి సార్ వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మా రోజులలో ఇట్లాంటి ట్యూషన్స్ ఎంకరేజ్మెంట్ లేకపోవడం వల్ల మేము చాలా వెనుకబడిపోయినాం. ఇట్లాంటి సార్ వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఇప్పుడే కాదు, ఇక మీద కూడా ఉంటే దానికి సద్వినియోగం చేసుకొని మీరు జీవితంలో ఉత్తమ స్థాయిని మీరు ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రెగ్యులర్గా ట్యూషన్ ఉంటుంది మనకి. 5 o'clock 5:30 నుంచి స్టార్ట్ అవుతుంది, 7:30 వరకు క్లోజ్ అవుతుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా మీకున్న టీచర్స్తో పాటు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నన్ను అడగండి, నేను వెరిఫై చేయిస్తాను. మీ మ్యాథ్స్ అయినా సరే, ఏ డౌట్స్ అయినా సరే, మీకు అవసరమైతే ఆన్లైన్లో వేరే సార్ వాళ్ళతో మాట్లాడినా సరే మీ డౌట్ క్లారిఫై నేను చేస్తాను. నేను ప్రజెంట్ టీచింగే చెప్తాను, మీకు అందరికీ తెలుసు. నేను 8, 9, 10 తెలుగు చెప్తాను. అదేవిధంగా పీఈటీ సార్ని కూడా మీకు అందరికీ తెలుసు. కాబట్టి మీ మెంటర్ ఎట్లా వేయాలి, ఎట్లా సైలెన్స్ ఉంచాలని నాకు తెలుసు. రేపు ఫర్దర్గా మీకు అందరూ యూస్ఫుల్గా ఉండేటట్టుగా ఎంకరేజ్మెంట్ కోసం, మన చిన్న ప్రోత్సాహాన్ని ఇవ్వడం కోసం సార్ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి మన ముందుకు రావడానికి మనము హర్షధ్వానాలతోటి మీరందరూ కూడా ఖచ్చితంగా కృతజ్ఞత తెలియాల్సిన కోరుతాం. గట్టిగా సపోర్ట్ మనలాంటి పిల్లల కోసం సార్ వాళ్ళు ఇంకెన్ని పెట్టడం వాడి ఈ స్టార్టింగ్ మాత్రమే. ఇది 56వ సెంటర్. 56వ సెంటర్. 56 సెంటర్లు ఇట్లా ఉన్నాయి ఆంధ్రాలో, తెలంగాణలో. ఇది 56 సెంటర్లు. అర్థమైందా? ఎన్ని సెంటర్లు ఎక్కడ పట్టినా మురికి వాడల్లో స్లమ్ ఏరియాస్ స్టార్ట్ చేస్తూ పోతున్నాము. ఇది 56వ సెంటరు. అందులో ఇంకా మేము చేయాలనుకుంటున్నాము. ఇంకొక 100 చేయాలనుకుంటున్నాం. ఈ సంవత్సరంలో 100 సెంటర్లు చేస్తాం సార్. మాకు ఇక్కడే దాదాపు ఒక 60 నుంచి 80 మధ్యలో స్టూడెంట్స్ మన దగ్గర ఉంటారు. అయితే పైన కూడా ఒక సెంటర్ ఓపెన్ చేసుకుంటాం, అది కూడా మీ సహకారంతో చేసుకుంటాం. ప్రజెంట్ మాత్రం దీన్ని సక్సెస్ఫుల్ నడుపుకుంటూ అవసరమైన అందరికీ కప్పాడు గ్రామం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మీరు పెద్ద మనసు చేసుకొని ఇట్లాంటి కార్యక్రమాన్ని మాకు అవకాశం ఇవ్వడానికి, అదేవిధంగా మెండల్ ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ అన్న సపోర్టింగ్ తోటి ఖచ్చితంగా నడపాలి తమ్మి అని చెప్పేసి అన్నారు. దానికి మీరు ఇంత చేస్తున్నటువంటి మీకు నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞత భావం తెలుపుతూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ముగిస్తున్నాను. ఉంటుంది మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, మనం వెన్నెల ఫౌండేషన్ అని చాలా మంది మనము సమ్మర్ క్యాంప్ పెట్టినాం. వచ్చారు ఎవరన్నా సమ్మర్ క్యాంప్కి? ఓకే, మీరందరూ వచ్చారు కదా, మీకు తెలుసు. తర్వాత ఇది మెయిన్గా మనకి విశ్వ మానవ సంక్షేమ సంఘం అని ఉంది కదా, సారు దానికి ఫౌండర్. ఈ సంస్థను ఏర్పాటు చేసింది సారు. సార్ పేరు మస్తాన్ రావు సార్. అలాగే ఈ సంఘానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి సారు వెంకట సార్ బయట ఉన్నారు, సార్ కూడా వస్తారు. మనకేంటంటే మీరు రోజు వచ్చి ఇక్కడ మనకి సఫిషియెంట్గా ఇది ఉంది, దీన్ని వాడుకోండి. మనం 2 hours ఉంది కదా, మనం అట్లా రెగ్యులర్గా వాడుకోండి.
ఇంకా ఎవరైనా మనకు పిల్లలు వస్తున్నా కానీ మీ ఫ్రెండ్స్కి నిన్న కానీ చెప్పండి, ఎందుకంటే ఇక్కడ పెద్ద ఉంది కాబట్టి అక్క వాళ్ళు కూడా మీకు మంచిగా చెప్తారు. ఏదైనా ఉంటే ఇంకేమన్నా అవసరాలు చిన్న చిన్న అవసరాలు ఉంటే మీరు మెల్లమెల్లగా మనం పెన్సిల్స్ బుక్స్ ఇట్లాంటివి కూడా ఉన్నా కానీ ఓకేనా మనం చేద్దాము. కొంత డిస్కషన్ ఓన్లీ స్టడీ కాకుండా ఇంకా కొంచెం కొంచెం కూడా చేద్దాము. దీనికి సంబంధించిన మన సారు మీతో మాట్లాడతారు. కొద్దిసేపు మాట్లాడినాక మనం కేక్ కోసి ఈరోజు స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా మనం కేక్ కోసి చేద్దాం. అర్థమైంది. విశ్వం అంటే ఈ ప్రపంచంలో, మానవులు అంటే విశ్వం ప్రపంచంలో ఉన్న మానవుల సంక్షేమం అంటే వెల్ఫేర్. వెల్ఫేర్ అంటే ఇంగ్లీష్ తెలుస్తుంది, సంక్షేమం అంటే బాగుండాలి, వాళ్ళ వెల్ఫేర్. సంఘం అంటే ఈ ప్రపంచంలో ఉన్న మనుషులంతా బాగుండాలని ఈ ఆర్గనైజేషన్ చేసింది. ఈ ప్రపంచం అంటే ఇండియా, చైనా, ఇంగ్లాండ్, అమెరికా, న్యూజిలాండ్, వెనిజులా, జపాన్ అన్ని ఎక్కడైనా ప్రపంచంలో ఉండే మనుషులంతా బాగుండాలి చేసాం. తర్వాత మనం బాగా చదువుకోవాలా, బాగా చదువుకొని పైకి రావాలా. చదువు ఒకటే సరిపోద్దా? చదువు ఒకటే సరిపోదు, మంచి బుద్ధులు కూడా ఉండాలి. మంచి బుద్ధులు అంటే ఏంటి? గుడ్ అంటే ఏంటి? గుడ్ హ్యాబిట్స్ చెప్పు. గుడ్ హ్యాబిట్స్ ఏమేమి చెప్పు. గుడ్ హ్యాబిట్స్ ఏమేమంటారు చెప్పాలి. చెప్తే నీకు బోలెన్ చాక్లెట్స్ ఇస్తాం. గుడ్ హ్యాబిట్స్ అంటే ఏం చెప్పండి. హ్యాబిట్స్ అంటే అక్షర. ఓ అక్షరం చెప్పలు కూడా మరి. అక్షర పేరులోనే ఉంది అక్షర అనేది. అక్షరాలు లెటర్స్. ఎందుకంటే మనకు చదువు రావాలంటే ముందు మనకు అక్షరాలు తెలియాలి. తెలియాలి కదా మనం. అందుకే ముందు తెలిసింది అక్షరాకు. అందుకే వాళ్ళ పేరెంట్స్ పెట్టారు అక్షర అని. మళ్ళీ ఒకసారి గట్టి చెప్పలు కొట్టాలి అక్షరాకు. అట్లా మనం అందరం కూడా బాగా చదువుకోవాలి. చదువుకొని మనము జీవితంలో ఏం కావాలి, ఎలా డెవలప్ కావాలి, మనము పోలీస్ ఆఫీసర్ కావాలా, డాక్టర్ కావాలా, కలెక్టర్ కావాలా, లేకపోతే లాయర్ కావాలా, ఇండస్ట్రియలిస్ట్ కావాలా, ఇవన్నీ ముందే మనం నిర్ణయించుకొని అది చేరటానికి కష్టపడాలా. మనము డాక్టర్ కావాలంటే ఊరు కనుక్కుంటే అయిపోతామా? కలెక్టర్ కావాలంటే అయిపోతామా? కాదు, దానికి కష్టపడి పని చేయాలా. కూర్చోండి, కూర్చో. అంటే ఊరికి మనము ఇట్లా అనుకుంటేనే కాదు, చాలా కష్టపడితేనే అట్లా అవుతుంది. అట్లా బాగా చదువుకొని మీరందరూ పైకి రావాలి. ఇంకొకటి, చదువుతోటి మనం సంస్కారం ఉండాలి, మంచి బుద్ధులు ఉండాలి, మనము అబద్ధాలు చెప్పకుండా ఉండాలి. మానవుడి యొక్క జీవితానికి బేసిక్ అంటే ఫౌండేషన్ అంటే పునాది సత్యమే. సత్యము ఈ ప్రపంచంలో దేవుడితో సమానం. సత్యం అదన్నమాట. అట్లాగే అహింస మనిషి తోటి మనిషిని కష్టపెట్టకుండా కొట్టకుండా ఉండటం కూడా అహింస అనేది. గాంధీ గారు జీవితాంతం కూడా ఈ రెండు సిద్ధాంతాలే పాటించు, సత్యము అహింస. సత్యము ఆయన బ్రిటిష్ వాడితోటి బ్రిటిష్ వాడు ఎందుకు పోరాడు గాంధీ? బ్రిటిష్ వాడు ఎందుకు పోరాడు? స్వతంత్రం బ్రిటిష్ వాడు ఎందుకు పోరాడంటే మనకు స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాడు మనం పరిపాలించిండ్రు, వాడు తుపాకులతో కాల్చిండ్రు, కొట్టారు, ఇవన్నీ చేశారు. అప్పుడు గాంధీ గారు మనము మా దేశాన్ని మేమే పాలించుకుంటూ మీరు వెళ్ళిపోమన్నారు. అయితే ఎట్లా పోరాడినట్టు వాడితో కొట్లావాడని తిట్టలా మేము నిరసన చేశాడు, సత్యాగ్రహం చేశాడు. సత్యాగ్రహం అంటే ఎన్ని రోజులు అన్నం తినకుండా ఉండి అట్లా చేశాడు అనమాట. అది అట్లా చేశాడు. అందువల్ల మనము ఉన్నతమైన గుణాలు అటువంటి. తర్వాత పోతే మనకు నైతిక విలువలు ఉండాలి, మంచి నీతి ఉండాలా, మోసం చేయకూడదు, అబద్ధాలు చెప్ప. తర్వాత ఈరోజు అందరు మోసాలు చేస్తున్నా, అందరు మోసాలు పాలల్లో నీళ్లు కలుపుతున్నారు, ఆయిల్లో తినే ఆయిల్లో ఏమేమి కలుపుతున్నారు, రాజకీయ నాయకులు కబ్జాలు చేస్తున్నారు. తర్వాత అందరూ మోసాలు చేసి ఈరోజు బతుకుతున్నారు. మనం మోసం చేస్తే ఈ దేశమే పోతుంది. అందువల్ల ఈరోజు మనం ఒకరు మోసాలు చేయబట్టే పరిస్థితులు ఉంది.
ఈ నైతిక తర్వాత అమ్మా నాన్న గౌరవించాలా, పెద్దవాళ్ళని గౌరవించాలా, మనం ఎన్ని నేర్చుకోవాలా. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నిజంగా జరిగింది. ఒక ముసలాయన 1000 కోట్లు సంపాదించాడు. 1000 కోట్లు సంపాదించి వాళ్ళ మనవడు ఒక 10 కోట్లు వాడు ఆ కంపెనీలో నాకు రాసి ఉన్నాడు. కంపెనీ నేను రాసి అంటే వాడికి నేను 10 కోట్లు ఇస్తాను, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, కంపెనీ మాత్రం నేను రాసి ఉన్నాను వ్యాపారం. అయితే ఆయన 10 కోట్లు ఇచ్చాడు, ఆ 10 కోట్లు కాజేసుకొని మళ్ళా వచ్చి ఆ కంపెనీ నాకు ఇవ్వమన్నాడు. నేను ఇవ్వనంటే ఏం చేసింది తెలుసా, కత్తి తీసుకొని వాళ్ళ తాతని 50 కోట్లు పొడిచాడు. అంటే ఏముంది అక్కడ, 1000 కోట్లు సంపాదించిన వాడు ఏమైపోయాడు అంటే మనిషికి మానవత్వము, మంచితనము ఇవన్నీ నేర్పించి డబ్బే ప్రధానం కాదు, హోదా ప్రధానం కాదు, తోటి వాడికి మనం హెల్ప్ చేయాలా, మంచితనంగా ఉండాలా అని నేర్పిస్తేనే అదే జీవితం. సరేనా? నైతికలో ఉండాలి, మంచి పని చేయాలి, చెడ్డ పని చేయకూడదు. బాగా చదువుకుంటే ఇవన్నీ చేస్తాం మనం. సరేనా? మీకు అబద్ధం చెప్పే స్టోరీ తెస్తే చిన్న స్టోరీ చెప్తా. ఒక అమ్మ నాయన కొడుకు అడవిలో పోతున్నాడు. ఈ కథ తెలిసి ఉంటుంది మీకు. అడవిలో పోతుంటే ఏమైంది, వాడు కొంచెం దూరం పోయిన తర్వాత వాళ్ళ అమ్మ నాయన ఏడిపించాలనుకొని అమ్మ పులి అన్నాడు. తెలుసు కదా, చెప్పు. ఎవరికి వచ్చింది? అరే 9th క్లాస్ 10th క్లాస్ మీరు మాట్లాడట్లే. ఎవరికి వచ్చా స్టోరీ? ఏ పేరు నీ పేరు? కీర్తన. చూడు, కీర్తన ఎంత చక్కగా ఉంది. డ్రామా కమ్ కీర్తన, చెప్పు కథ చెప్పు. ఏం కాదు, నిజానికి నీకు ఎలా చెప్పాలంటే చెప్పు. మమ్మీ డాడీ కొడుకు అడవిలోకి పోతాడు. అయితే వాళ్ళ మమ్మీని ఆట పెట్టించాలని స్కూల్ వస్తుందని చెప్తాడు. అయితే కొడుకు చెప్తే వాళ్ళు భయపడతారు. మమ్మీ డాడీ భయపడతారు. తర్వాతకి అట్లనే ఇంకొకసారి కూడా భయపడతారు. నిజంగా వస్తుంది కానీ వాళ్ళు అబద్ధమని ఏం రియాక్ట్ కాదు. అబద్ధం చెప్పొద్దు. ఏం చెప్పకూడదు? గట్టిగా చెప్పాలి. వెరీ గుడ్. ఏం చెప్పాలి మనం? చెప్పాలి. ఇవన్నీ తెచ్చుకోవాలి. రోజు మీకు చెప్తుంది, మంచి స్టోరీలు చెప్తుంది. ఓకేనా కీర్తన? థ్యాంక్ యూ. మీరంతా తోడు ఒకరు సహాయం చేసుకోండి, పెద్దవాళ్ళని గౌరవించండి. తర్వాత పోతే ఎక్కడ కూడా స్వచ్ఛ భారత్ అంటే ఎక్కడ చెత్త వేయద్దు, రోడ్లు మన ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలా, నీరు పరిశుభ్రంగా ఉండాలా, మన వీధులు కూడా పరిశుభ్రంగా ఉండాలా, మన ఊరు పరిశుభ్రంగా ఉండాలా, మన దేశం కూడా పరిశుభ్రంగా ఉండాలి. అప్పుడే ప్రపంచంలో డెవలప్డ్ కంట్రీస్ అమెరికా, బ్రిటన్, జపాను, ఆస్ట్రేలియా తోటి పోటీ పడతాం. మన దేశం అపరిశుభ్రంగా గలీజ్గా ఉంటే ఎవరు దేశం, మనం అందరం కూడా అమెరికా పోతాం, ఇంగ్లాండ్ పోతాం, జపాన్ పోతాం, ఆస్ట్రేలియా పోతాం. కానీ అక్కడి నుంచి మన దేశానికి ఎందుకు రారు? మనమే పోతాం కానీ ఎందుకు జపాన్ వాడు ఇక్కడికి రాడు, అమెరికా వాడు ఇక్కడికి రాడు? మనం ఎందుకు అంటే మన దేశము మంచి గుణాలు కలిగి ఉంటే, మంచి పరిశుభ్రతగా ఉంటే, మంచి డిసిప్లైన్ ఉంటే, మంచి క్రమశిక్షణ ఉంటే, మంచి సమయపాలన ఉంటే, అటువంటి లక్షణాలు ఉంటే మన దేశం కూడా అభివృద్ధి చెందుతుంది, మన దేశం కూడా ఓకే. పిల్లలు అర్థమైందా నేను చెప్పింది? నెక్స్ట్ వచ్చినప్పుడు అడుగుతాం, ఇవన్నీ అడుగుతాం మనం. మీ టీచర్స్ ఏదైనా అడగకపోతే డౌట్ వస్తే అడగాలి. సరేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తల్లి. బాగా